ఉన్నావా? నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? ఇస్సాకును చూడండి ఒకసారి 26వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఎట్లా మనకు పుట్టిన వారిని ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఎవరు ఆశీర్వదించాడట? ఆ మనుషుణ్ణి యెహోవా ఆశీర్వదించాడట. చూడండి, ఆ సంవత్సరము ఆయన విత్తనాలు వేశాడట. ఆ సంవత్సరము ఎందుకు విత్తనాలు వేశాడు? ఆ సంవత్సరం విత్తనాలని ఎందుకు రాయబడిన అంటే, ఆ సంవత్సరము అక్కడ విత్తనాలు ఎవరు వేయలేదు. అందరూ వలస వెళ్తున్నారు, అందరూ వేరే ఒక ప్రాంతానికి పోతున్నారు. ఎందుకంటే భారమైన కరువు ఉన్నది, చాలా ఘోరమైన కరువు ఉన్నది అక్కడ. ఇక్కడ ఏమీ లేదు, వర్షం రావట్లేదు, భూములంతా కూడా వెండిపోయి ఉన్నాయి, అన్నీ నెరలుగా పలిగిపోయి ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమీ దొరకదు. పక్షులు సైతము నీరు దొరకక కొట్టుమిట్లాడుతున్న పరిస్థితిలో ఇస్సాకు స్వరం వినబడుతున్నది. ఇస్సాకు ఎందుకు స్వరం వినబడుతున్నది? వాగ్దాన పుత్రుని వాగ్దానం చేశాను, ఇస్సాకు నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే విత్తనాలు వేయి. చక్కగా ఆ సంవత్సరము అతడు విత్తనాలు వేశాడు, 100 ఫలం వచ్చిందట. ఇది ఆశ్చర్యం కాదా? దేవుడు అంటున్నాడు, నీకు పుట్టిన వారిని, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాము సంతతిగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు పుట్టిన వారిని తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడండి. ఆయన వదిలేసేవాడు కాదు. తప్పకుండా ఆయన ఆత్మను మన మీద కుమ్మరించి మన కాడి మాను కట్లు అన్నీ కూడా ఆయన త్రెంపబోతున్నాడు. అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. శత్రువు ఉన్నాడని భయపడద్దు, కానీ శత్రువు కంటే మించిన దేవుడు నా పక్షముగా ఉన్నాడు అని నీవు ధైర్యం తెచ్చుకోవాలి. ఏమని ధైర్యం తెచ్చుకోవాలి? శత్రువు ఉన్నాడని భయము పడద్దు, కానీ శత్రువు కంటే మించిన బలమైన దేవుడు నా పక్షముగా ఉన్నాడని నీవు ధైర్యం తెచ్చుకొని ప్రభును స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తూ ఉంటావో, ఎప్పుడైతే ఆయనకి ఎక్కువగా నువ్వు సమయాన్ని ఇస్తావో, ఎప్పుడైతే పూర్తిగా నువ్వు ఆయన మీద ఆనుకుంటావో, అద్భుతమైన కార్యములు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయండి.